అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీం ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల చూసేద్దాం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్. కనే శక్తి లేకనే తక్కువ ఉన్నారట పిల్లలు. చంద్రాల్ సార్ చెప్పిండు సూక్తులు. జైలుకు పంపి తిప్పల పెట్టిండ్రన్న రేవంత్. స్వాతంత్రం చేసి పోయిండ్రా జైలు కన్న కేటీఆర్. ఇద్దరికి తాలి కట్టిన పిల్లగాడు ఎట్లా సాధ్యమైతుందో కలిసిండు. కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ లొల్లి. ఎమ్మెల్యేలు వరుసగడుతున్నారు ఢిల్లీ. బెట్టింగ్ కోసం అమ్మిండట ప్లాట్లు. ఆశ పడితే పోయినాయట కోట్లు. సంసారం అన్నప్పుడు లొల్లులు వస్తాయి. ఓసారి భర్త తప్పుంటది, ఇంకోసారి భార్య తప్పుంటది. ఒకళ్ళు కష్టమంటే ఇంకొకళ్ళు బుస్తుమంటారు. కలిసి బతుకుతున్నప్పుడు అదంతా కామనే. భర్త బాగా ఉరికితే భార్య పగ్గాలు గుంజి పట్టినట్టు ఉండాలి. భార్య నిమ్మలం ఉంటే భర్త దమాయించినట్టు ఉండాలి. అట్లయితేనే సంసారం సాఫీగా సాగిపోతుంది. అంతేగాని ఈ అక్క లెక్క చేస్తే ఎట్లా? అద్దం మంచిగా లేక ముఖం వలగొట్టినట్టే చేసింది గీ అక్క. చేసుకున్నోడు మంచిగా చూసుకుంటలేడట. హాగు అందుకే బంగ్లా ఎక్కి దూకి చచ్చిపోతా అని అందరి నాగం చేసినంత పని చేసింది. చూస్తే 4-5 అంతస్తుల బంగ్లా తిరుగున్నది. అంత ఎత్తుకు ఎట్లా పోయిందో ఏం పాడు గాని ఆడ నుంచి పడితే గుమ్మడి పండు తీరుగా అవుతుంది. అందుకే పోలీసులు చుట్టుపక్కల జనాలు పరిశాన్గా చూస్తున్నారు. హాగు పైకి ఎక్కిన పోలీస్ సారు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు గాని ఆ అక్క కనీసం కదులుతనే లేదు. సజ్జ మీద కూసోని నిరాహార దీక్ష చేస్తున్నది. ఇట్లా ఎంతసేపు చూస్తాం? పుసుక్కు నీ నుంచి దూకిందనుకో పానాలు గాళ్ళ కలుస్తాయని చిన్నగా చెయ్యి పట్టి పైకి గుంజిండ్రు అందరూ. అమ్మయ్య బయట పడ్డదిరా. విశాఖపట్నం జిల్లా పాలెంలుండే ఓ అక్క భర్త మీద కోపంతో గిట్ల వేసిందట. పోలీసులు కాపాడిండ్రు కాబట్టి ఏం కాలేదు గాని ఒకవేళ అక్కడి నుంచి జారి కింద పడితే ఎట్లుండు? చచ్చినాక భర్త మంచిగా చూసుకున్నా ఏం ఆలోచన చేసినావక్క? పోయి మంచో చెడో చదువుకొని కష్ట సుఖాలలో కలిసిపోన్రి అని అంటున్నారట విశాఖపట్నం పబ్లిక్. ఏమంట కాంగ్రెస్ సర్కార్ల మంత్రివర్గ విస్తరణ ముచ్చట వచ్చిందో, నేను మంత్రినైతా అంటే నేను మంత్రినైతా అని ఎమ్మెల్యేలు హుషారు చూపెడుతున్నారట. బాగా ఆశలు పెట్టుకున్నోళ్ళు ఢిల్లీ బాట పడుతున్నారట. నాకేం తక్కువ, అన్ని అర్హతలున్నాయి, నాకు నన్నే మంత్రిని చేయాలి అని పోటీలు పడి మరి ప్రెస్ మీట్లు పెడుతున్నారట. అయినోళ్ళను కానోళ్ళను కలుపుకొని మీటింగులు పెట్టి మనకే మంత్రి పదవి ఇచ్చేటట్టు ఫైటింగులు చేయాలి అని ప్లానింగ్లు వేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ లొల్లి మొదలైనట్టే కొడుతున్నది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాకు మంత్రి పదవి కావాలే అని గాలి మోటార్ ఎక్కి ఢిల్లీలో వాలిండట. కాంగ్రెస్ పెద్ద మల్లికార్జున ఖర్గేను, తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసిండట. నేను ఎన్నో ఏండ్ల నుంచి పార్టీని పట్టుకొనున్నా, పార్టీ కోసం పానాలు ఇచ్చినంత పని చేసిన, అసొంటి నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఎట్లా అన్నట్టు చెప్పుకున్నాడట. వాళ్లకు కావాలనే నన్ను పక్కకు పెట్టి రాజకీయాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో అని గోడెళ్ళవోసుకున్నాడట. మరి ఎందుకు అట్లా అవుతున్నది అనేది మనకు తెలియదు కానీ మాధవరెడ్డికి రేవంత్ రెడ్డి నడుమ పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టే ఉన్నాయట కోపతాపాలు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు మాధవరెడ్డి కోపం చేసిండట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీటింగ్లకు పోలేదట మాధవరెడ్డి. మరి ఆ ముచ్చట్లేమన్నా మనసులో పెట్టుకొని మంత్రి పదవి ఇస్తలేరో లేకుంటే ఇంకేదైనా కారణం ఉన్నదో మనకు తెలియదు కానీ ఇక్కడి లీడర్లతోని కాదు, ఏకంగా ఢిల్లీ పెద్దల కాడికే పోతా అని హస్తినపురం చేరుకున్నాడట. మాధవరెడ్డి ముచ్చట ఇట్లుంటే కాంగ్రెస్ సర్కార్ మాల కులపోళ్ళకే ఎక్కువ పదవులు ఇచ్చింది. మాదిగ కులానికి అన్యాయం జరిగింది. అయినా మాల కులస్తుడైన వివేక్ వెంకటస్వామికి మళ్ళీ మంత్రి పదవి ఇస్తే ఎట్లా? కాబట్టి ఈసారి మంత్రివర్గ విస్తరణల 2 మాదిగ కులస్తులకు పదవులు ఇవ్వాలని ప్రెస్ మీట్లు పెట్టి మరీ కొట్లాటలు చేస్తున్నారు. కొందరు ఏకంగా ముఖ్యమంత్రిని కలిసి ఉత్తరాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది మంత్రి పదవి రావాల్సిందే అని అలిగి కూర్చున్నారట. మరి ఈ మంత్రివర్గ విస్తరణ పంచాయతీ ఏడు దక్కపోతుందో, కాంగ్రెస్ పార్టీని ఈ లొల్లి ఏం చేస్తుందో, లీడర్లు దాన్ని ఎట్లా ఎదుర్కొంటారో ముందు చూడాలిగా. కసువులో కూర్చొని కాయలు తినకురా అంటే అద్దుకొని తింటా నీకు అవసరమా అన్నాడట వెనకటెవడో. హాగో గట్లనే ఉంటాయి కొంతమంది బెట్టింగ్ వీర్ల ముచ్చట్లు. ఒక్కసారి అలవాటు పడ్డారంటే బంక తీరుగా పట్టుకొని బతుకలాగం చేస్తాయి బెట్టింగ్ యాప్లు. ఆ ముచ్చట తెలిసి కూడా కొందరు ఆగమైండ్రు. అట్లా కోట్ల రూపాయలు పోగొట్టుకున్న ఓ అన్న మన తానికి వచ్చిండు. ఆ బెట్టింగ్ వీరుణ్ణి ఒకసారి అడిగి తెలుసుకుందాం వాటి ముంచుడు ముచ్చట్లు. ఇక గీనే బెట్టింగ్ యాప్ల పైసలు పెట్టి కోట్ల రూపాయలు కోల్పోయిన పిల్లగాడు చూస్తే వజ్రం తునక తీరుగానే ఉన్నాడు కదా. పేరు కూడా వజ్రతేజేనట.
పిల్లగా వజ్రతేజు నీకు బెట్టింగ్ ఆడాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు నేను ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి అది నేను చూస్ చేసుకోలేదు, కానీ నాకు ఇన్కమ్ సోర్స్ వేరే ఉండేది ఉంది. బట్ ఏంటంటే ఒకటే వేలోనే ఎందుకు వెళ్ళాలి, 2-3 వేస్తో నేను డబ్బులు సంపాదించినట్లు నేను ప్యాసివ్ ఇన్కమ్ లాగా నేను దీన్ని స్టార్ట్ చేశాను. బట్ అదే పతనానికి కారణం అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఒక్క చేత సంపాదిస్తే సరిపోతలేవు, అందుకే 2 చేతులు సంపాదించి కోట్లకి ఎదుగుతా అనుకున్నావు అంతేనా? ఇంతకు ఈ బెట్టింగ్ కాకుండా ఏం పని చేస్తావు, నెలకు ఎన్ని పైసలు సంపాదిస్తావు నువ్వు చెప్పు? నేను యాక్చువల్గా ఇంతకుముందు క్యాప్జన్లో వర్క్ చేశాను. ప్లస్ నాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్ ఉంది బెంగళూరులో. సో నేను ఇప్పటికి 1300 మెంబర్స్ ప్లేస్ చేశాను, అంటే ఒక 2 years ముందు వరకు. సో దీనివల్ల ఈ డబ్బులు లాస్ అవడం వల్ల నాకు మొత్తం బిజినెస్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు అప్పుల్లో ఉన్నాను, 80 to 85 lakhs వరకు అదే అప్పుల్లో ఉన్నాను నేను. 85 లక్షల అప్పులున్నాయంటే గొప్పనివే. నువ్వు ఎప్పటికి చేసే పనిలో ఎంత సంపాదిస్తావు మరి? అప్పట్లో 5 to 7 lakhs వచ్చేది, కొన్ని మంత్స్ 10 to 12 lakhs కూడా వచ్చింది. నీ పనికున్న వారతు నెలకు 10 నుంచి 12 లక్షల పని చేసుకుంటా అవి కూడబెట్టుకోక బెట్టింగ్ల జోలికి ఎందుకు పోయినావు? ఒకసారి 4 to 5,000తో నేను స్టార్ట్ చేశాను. ఉన్నట్టుండి యాక్సిడెంటల్గా 20 lakhs నాకు వచ్చింది. వచ్చాయి, విత్డ్రా కూడా చేసుకున్నాను. 1xBetలో వచ్చింది, నేను విత్డ్రా చేసుకున్నాను. సో నేనేంటి అనుకున్నాను, ఇంకా 5,000 5,000కే 20 లక్షలు వస్తే 1,00,000 రూపాయలు పెడితే ఇంకెన్ని పైసలు వస్తాయో అని ఆశ పుట్టింది అంతేనా? సరే కానీ ఇంతకు నీ జేబు నుంచి మొత్తం ఎన్ని పైసలు గుంజినరు ఆ బెట్టింగ్ వాళ్ళు? 3.5 year అండి, 3.5 year. ఎట్లెట్లా 3,50,00,000? ఆ పైసలు పెడితే ఎలక్షన్లలో ఎమ్మెల్యేవే అవుతుంటివి. నీ బెట్టింగ్ రప్పించుకున్న వారెత్తు. ఒకసారి వచ్చింది, సరే వస్తుంది కదా అన్నట్టు మళ్ళీ ట్రై చేశాను. అట్లే కొన్నిసార్లు డబ్బులు వచ్చింది. 30 daysలో 3 days డబ్బులు వస్తే 27 days డబ్బులు పోవడమే. మరి అంతగానో పైసలు పోతా అంటే ఆపాలనిపించలేదా? ఆపేసానండి నేను. ఒకసారి 3 months ఆపేసాను, ఇంకొకసారి 6 months ఆపేసాను, ఇంకొకసారి 1 month అట్లా ఆపేసాను, ఇంకొకసారి 2 months అట్లా ఆపేసాను. గ్యాప్లు అయితే చాలాసార్లు ఇచ్చుకుంటూ వచ్చాను నేను. బట్ మళ్ళీ దాని జోలికి వెళ్ళాను. వెళ్ళకుండా ఎట్లుంటావు? వాడు వేసేదే ఆశల కాలం. 5 లక్షలు పెడితే 20 లక్షలు వచ్చే వరకు ఇరుగా ఆశ పెరిగింది. ఇప్పుడు పైసలు పోయినా ఇంకోసారి రావా అని మనసు అటే గుంజుతుంటది. చక్కదనాల పనే చేసినావు కానీ బెట్టింగ్లకు లక్షల కొద్ది పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పాను కదండి, కొంచెం వరకు క్యాష్ ఉండేది. ఇంకా కొంచెం ఏం చేశాను, ప్రాపర్టీ అమ్మినప్పుడు దాంట్లో డబ్బులు కొంచెం దీంట్లో పెట్టి పోగొట్టాను. ఆహా, ఆస్తులు కూడా అమ్మినావా? అయ్యా శబాస్, నువ్వు ఉండాల్సినవి. అంతేనా, ఇంకేమైనా అమ్మినావా బెట్టింగ్ల కోసం? కార్లు అమ్మాను. అబ్బా, కార్లు అమ్మినా అని ఎంత మంచిగా నవ్వుకుంటూ చెప్తున్నాడో చూడుండ్రి. ఇంతకు ఎన్ని కార్లు ఉండే, ఎన్ని అమ్మినావు దొరవారు? 2 ఉండేటువంటి, రేంజ్ రోవర్ ఎవోక్ ఉండేది ఒకటి, ఆ తర్వాత జీప్ కంపాస్ ఒకటి ఉండేది, అది కూడా అమ్మేశాను. అట్లనే ఇంట్లో ఇంకా ఏమన్నా అమ్మాల్సినవి ఉన్నాయో చూడకపోయినావు? దాని తర్వాత బైకులు కూడా అమ్మేశానండి. నేనేం చెప్తున్నాను, నీ అడిక్షన్స్ అలాగుండా అన్నీ అమ్మినా అని చెప్పేదానికి కొద్దిగా సిగ్గుండాలే. ఇంత చేస్తుంటే మీ అయ్యవ చెప్పలేదా? ఇప్పుడు నేనే సంపాదించాను, ఆ లీనెన్స్ నాకే ఉంది. అంటే నేనే సంపాదించాను కదా, నేనే ఇన్వెస్ట్ అయినా చేయొచ్చు, స్పెండ్ అయినా చేయొచ్చు, ఇంకో దాని మీద ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు నేను అట్లా అనుకున్నాను. అది మనసులో పెట్టుకొని నేను చేశాను. బట్ అది అంటే నన్ను ఇంత స్పాయిల్ చేస్తానని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎట్లా అనుకుంటావు? పురాణాల నుంచి జూదం ఆడిన చాలా మంది బాగుపడ్డారు కదా, అడుగుల పాలు కాలేదు కదా, మస్తు గొప్పోళ్ళు అయినరు కదా, అందుకే బెట్టింగ్లు పెట్టినావు. నీ పనికున్న వారెత్తు. ఇప్పుడు ఈ 3.5 years అంటే ఒక రోజు 2 రోజులు పోయినది కాదండి. చిన్నగా గోల్డ్ అమ్మి గోల్డ్ తాకట్టు పెట్టు, లేకపోతే నా గోల్డ్ తాకట్టు పెట్టు. ఆహా, బంగారం కూడా కుదబెట్టినావా? మా బాబే, ఇంతకు బంగారం ఎక్కడిది? చెప్తాను కదా, నా ఒంటి మీద ఒక 1/4 kg అంటే 250 grams వరకు ఉండేది. చూపిస్తాను, ఫోటో మళ్ళీ చూపిస్తాను. బ్రేస్లెట్స్ ఉండేటివి, కడియాలు ఉండేటివి, ఉంగరాలు ఉండేటివి, చైన్స్ 2-3 వేసేవాడిని. అమ్మ బాబోయ్, చూస్తే చిన్న పిల్లగాని తీరుగానే ఉన్నావు కానీ మహానుభావునివి. అయ్యా వజ్రం తునుక, నువ్వు బెట్టింగ్ ఆడే సంగతి మీ అయ్యవకు తెలిసి ఏమన్నారు? కూర్చొని ఫోన్ పట్టుకున్నారంటే వీడు ఆడుతున్నాడు, ఇంకా ఇట్లా చూస్తుంది, తిట్టుకుంటూ వెళ్తుంది, పక్కనకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను చెప్పినా కూడా నేను ఇంకా విన్నానని చెప్పి, ఆ స్టేజ్లో ఉన్నానని చెప్పి పక్కనకి వెళ్ళిపోయేది. అంతగానో అటకు బానిసైనవు, బెట్టింగులల్లా మునిగిపోయినావు. చెప్పినా అయినకుంటే షడంగా చూడాలి అనుకున్నారు కావచ్చు వాళ్ళు కూడా. ఇంతకు మీది ఏ ఊరు అంటివి? ధర్మవరం అండి, అనంతపురం డిస్ట్రిక్ట్. ఓహో, కోడి పందాలు ఆడిన అలవాటు కొద్దీ బెట్టింగ్లు పెట్టినవి కావచ్చు. మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు చెప్పలేదా అడ్డమైన ఆటలు ఆడకురా అని? ఎవరు లేరండి, నేను ఒక్కనే. అది కథ. ఒక్కొక్కడు కానీ గార్వం చేసినట్టున్నారు వజ్రంతులు కానీ, అందుకే అయ్యా వాళ్ళు చెప్పిన అయినా లేదు. నిన్న పోగొట్టుకుంది ఈరోజు తెప్పించాలనే దానికోసం, ఈరోజు వస్తుందని రికార్డ్ చేయాలనే కోసం అన్నీ పోగొట్టుకుంటున్నానండి. ఏదో ఒక రోజు వచ్చిందని చెప్పి ఈరోజు కాకపోతే రేపు వస్తుందనే ఆశతో
ఈరోజు ఓన్లీ 5 lakhs వస్తే దాంతోనే ఎందుకు సరిపెట్టుకుంటాను? ఆశ ఎక్కువ ఉంటుంది కదా. ఆశ అంటే నిన్న పోయిండేది నేను ఈరోజు రికార్డ్ చేయాలని చెప్పి ఆ 5 lakhs పోగొడతాను. అంత ఇంకా ఏది రాకుండా కూడా నేను అట్లా చేసుకున్నాను. నీ అంతా మంచోడు లేడు పో. 3.5 కోట్లు ఉత్తుతావు పోగొట్టినావంటే మామూలు నీవు కాదు, నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. అవన్నీ కాదు కానీ ఆ యాపోడు నిన్ను ఎట్లా మోసం చేసిండో అది తెలుసా? ఒక్కసారి మా కోసం చెప్పరాదు? ఈరోజు ఒక 2 lakhs నేను గెలిచాను అనుకోండి, వాడు ఏం చెప్తాడు, నేను విత్డ్రా చేస్తాను, బట్ ఏంటంటే బ్యాంక్లోకి అది అవ్వదు, క్రెడిట్ అవ్వదు, తిరిగి మళ్ళీ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. ఆ వ్యాలెట్లో ఉందని చెప్పి నేను ఏం చేస్తా, సరే ఇప్పుడు 1 lakh కదా, 1 lakhని 2 lakhs చేద్దాంలే అని మళ్ళీ ఆశతో మళ్ళీ దాన్ని ఆడడము పోగొట్టడం. 1,00,000 2 లక్షలు ఉత్తగానే అవుతాయి. నీ ఒక్కనికే ఉన్నది తెలివి, యాప్ తయారు చేసినోనికి లేదు. భలే హుషారున్నావు వజ్రం తునుక. సరే కానీ ఆఖరికి వీడియో చూసేళ్ళకి ఏం చెప్తున్నావు? నా మోటివ్ ఒకటే అండి, కొంతమంది మారుతారని చెప్పి. దీంట్లో డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు, రాదు. ఊరికే ఏంటి, ఒక రోజు ఒక 10 రోజుల్లో ఒక రోజు గెలుస్తాము. దానికోసం 9 days మనము పొద్దు నుంచి కూర్చొని ఎఫర్ట్స్, ఆ టెన్షన్, తర్వాత ఆ డబ్బులు, దానికి వడ్డీలు కూడా వేసుకోవాల్సిందే. అన్ని డబ్బులు పోతాయి కదా. ఒక్కరోజు మహా అంటే వస్తుంది, అంటే 9 days పోతే ఒకరోజు అమౌంట్ వస్తుంది అనుకోండి. ఆ 9 days లాస్ అయింది, ఆ ఒకరోజు గెలిచిందే చూస్తే 100% ఇంకా లాస్లోనే ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఈ రోజు వచ్చింది చాలా ప్రెషర్ తగ్గింది నాకు డబ్బులు అని చెప్పి. విన్నారు కదా, పైసలు వస్తున్నాయి కదా అని ఆశ కొద్ది నేనే ఆడి మోసపోయినా. నా తీరుగా ఇంకెవరు మోసపోవద్దని మన మైక్ టీవీ ముచ్చట కచ్చి చెప్తున్నాడు మన వజ్రం తేజ. కాబట్టి బెట్టింగ్ యాపులు అనేటివి పెద్ద బోగస్, ఎవరు నమ్మకుర్రి, తర్వాత ఆగంగాకుర్రి. ఇక ఎండాకాలం కాబట్టి ఎవ్వరు చూడు జ్యూస్ల దుకాణాల ముంగట్నే ఆలిపోతుంటారు. దూపదీరేదాకా గిలాసల మీద గిలాసలు లేపుతూనే ఉంటారు. సట్ట లొట్టలేసుకుంటుంది ఆగుడు కాదు. అసలు అవి ఎసొంటి పండ్లతో తయారు చేస్తారో తెలుసుకోవాలి కదా. మేము చూపిస్తాం చూడుర్రి. ఓ అన్న కెమెరాగా జ్యూస్ బండికి తిప్పి. ఆహా, ఎంత కమ్మగున్నాయో కదా దానిమ్మ గింజలు. ఓహో, ఫ్రిడ్జ్ వారే వా, ఎంత చక్కదనంగా ఉందో. ఇది కదా అస్సలైన నీట్నెస్ అంటే. అరే వా, ఈ జిల్ల పురుగులు ఈగలతోనే కావచ్చు జ్యూసులు గంత కమ్మ ఉండేది. మళ్ళా ఇదేమన్నా రోడ్ల పొంటి ఉండే చిన్న బండి అంటే ఏమన్నా అనొచ్చు గాని, మస్తు పేరువైన మిలాన్ జ్యూస్ సెంటర్ వాళ్ళ పనితనం ఇంత చక్కదనంగా ఉంది. గచ్చిబౌలిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తే నెత్తి గోడకు గుద్దుకునే నిజాలు బయటపడ్డాయి. ఆ జ్యూస్లల్లా అన్ని కాలం అయిపోయిన జ్యూస్ ఫ్లేవర్ కలర్స్, కుళ్ళిన పండ్లు, కుళ్ళిపోయిన దానిమ్మ గింజలు, శుభ్రంగా లేని ఫ్రిడ్జ్, ఇట్లా అలా సీక్రెట్లు మొత్తం బయటపడేసరికి గుండె వాలిగిరు యజమానులు. అబ్బో, అసలు ఎట్లా చేతులు వచ్చినాయిరా మీ చేతులకు జట్టాలు పుట్టా, మీ కుసురుదాలుగా ఎంత గుడ్డిగా నమ్ముతారు కదరా. ఎట్లా పడితే అట్లా మోర్లలో వారబోయాల్సిన వీటిని మనుషుల కడుపులలో తోలుతుర్రు. మీ ఆసొంటోళ్ళకి ఎంతటి శిక్ష వేసినా తప్పులేదు. తిండే అనుకున్నాం, ఇప్పటి సంది బయట జ్యూసులు తాగుదామన్న పానం జివ్వుమంటుందిగా. తూ పాడుగాను అంత ఇట్ల దండకం షురూ చేసిర్రు ఈ బండారం చూసిన వాళ్ళంత. ఇప్పుడు ఈ రోజులల్లా పెండ్లి చేసుకొని కాల్చుండు మస్తు తిప్పలైతున్నది. అందుకే కొందరు పెండ్లి మాట ఎత్తుతనే ఆమడ దూరం పోతున్నారు. ఇంకొందరు అయితే ఒక భార్య తెలవకుండా ఇంకొకళ్ళని చేసుకొని పడరాని పాటలు పడుతున్నారు. అక్కడదంతే ఇక్కడ, ఇక్కడదంతే అక్కడ అన్నట్టు షెండు తిరగబడుతున్నారు. లోకం మీద ఇట్లుంటే గీ అన్న గుండె ఎంత గట్టిదో గాని ఎవ్వరు చేయని పని చేసిండు. సామి, నీది మామూలు గుండె కాదు సామి, నీ గుండె బతకాలి సామి. ఒక్క మండపంలోనే ఇద్దరిని చేసుకుంటున్నామంటే నీది ఎంత పెద్ద గుండె తెలుస్తుంది సామి. 2 పెళ్ళాలతోని ఎట్లేగుతావు అనుకున్నావు గాని నీ ధైర్యానికి జోహార్లు సామి. ఇరుగురి బామల నడుమ ఇరుకున్నవాడి నలిగిపోనా అనే గుండె ధైర్యంతోని 2 మెడల తాలి కట్టినవు చూడు, అది చరిత్రలో నిలిచిపోతుంది సామి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ అనే ఊర్లో ఉంటాడట సూర్యదేవ్ అనే ఇతగాడు. అదే ఊర్లుండే లాల్దేవి, జల్కర్ దేవి అనే 2 ఆడవిళ్ళని ప్రేమించిండట. వాళ్ళు కూడా సూర్యదేవ్ లేకుంటే మేము ఉండం అన్నారట. అరే అట్లా ఉద్రది అని ఎంత చెప్పినా ముగ్గురిని లేదట. నాకు 2 కావాలే అని సూర్యదేవ్, మాకు సూర్యదేవే కావాలని 2 పట్టు పట్టిండ్రట. ఇట్లయితే ఎట్లా అని పెద్ద మనుషులు అడిగితే మేము ముగ్గురం కలిసి ఉంటాం అని అన్నారట. అంత ప్రేమ ఉన్నోళ్ళు మీ ఇష్టం ఉన్నట్టే బతుకుండ్రి అని పెద్ద మనుషులు అయ్యవలు ఒప్పుకొని ఈ పెళ్లి చేసిరట. హాగో పెళ్లికి ముందు శుభలేఖ మీద 3 ఫోటోలు ఎట్లా ముద్రేయించుకున్నారు చూడుండ్రి. చుట్టాలు పక్కాలు అందరిని పిలుచుకొని డప్పు సప్పుల నడుమ 3 ఒకటైన్రు. మంచిగా కలిసిమెలిచుండ్రి, పిల్ల పాపలతోని బతుకుండ్రి అని అక్షంతలేసి ఆశీర్వదించిండ్రట. పెద్దలు పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు గాని తర్వాత వీళ్ళు ఎట్లా బతుకుతారు, ఎసోంటి లొల్లి లేకుండా సూర్యదేవ్ పెండ్లాలతోని ఎట్లా సంసారం సాగిస్తాడనేది వాళ్ళ చేతుల్నే ఉన్నదిగా. ఏమంటారు?
ఈ వారం అంతా అసెంబ్లీ జోరుగా నడిచింది కదా, మళ్ళీ అధికార పక్షం వాళ్ళు ఏమన్నారు, ప్రతిపక్షం వాళ్ళు ఏమన్నారు, ఒగలనొగలు ఛాలెంజ్లు ఎట్లా ఇసురుకున్నారు, ఇట్లా చాలా ముచ్చట్లే ఉన్నాయి. తగ్గపార అన్నట్టే ఉండే అంత. మరి గా లొల్లి మొత్తం ఒక్క పారే చూపిస్తాడట మా ఎడిటర్ అన్న. చలో సుషేరిగా మంచి పనులు చేయాల్సిందే, చేయండి, మాకంటే ఎక్కువ చేయండి, మేము కాదనట్లేదు. కానీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్రం ఆగమవుతుంది, సంక్షేమం నుంచి సంక్షోభం దిక్కు పోతున్నది. నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈ రోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. అధ్యక్ష, ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకి పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన అది పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్, ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. సొంత పార్టీ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చంపలు వలగొట్టేంత శక్తి ఉన్నా సంవయనంతో ఊరుకున్న అధ్యక్ష. ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం. బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష, టెలికాస్ట్ చేయొద్దని. కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష. మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? ఎవరో జర్నలిస్టు డ్రోన్ ఎగరేసి వాళ్ళ విలాసవంతమైన బంగ్లాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు, నేను కూడా చెప్తాను, లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. మేము చేసింది 41,000 కోట్లయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష. మీరు 1,52,000 కోట్ల అప్పులు చేసింది అన్నాడు. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష. మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. నేను తక్కువ చెప్పట్లేదు, ఎక్కువ చేసినామని చెప్తున్నా. ఎందుకు చేసిన అధ్యక్ష? నేను 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ అసలుకు 88,591 కోటి కట్టిన, మిత్తికి 64,768 కోట్లు కట్టిన. అసెంబ్లీల మాటలతో యుద్ధం చేసే లీడర్లని చూసినాం కానీ నిజంగా కొట్టుకున్న లీడర్లను ఏమన్నా చూసిరా? అవును, నిజంగానే కొట్టుకున్నారు. ఓ మంత్రి, స్పీకరు. నమ్ముతలేరా? అయితే కండ్లు పెద్దగా చేసుకొని తరించురి. ఏయ్, మంత్రి పొన్నం సారు, స్పీకర్ గడ్డం సారు చాలా హుషారే ఉన్నాడు. గుద్దుదామని చూసిండు కానీ గడ్డం సారే వద్దువా వద్దు, ఒక్కసారి కార్లున్నాము, మనకు లొల్లిలేందుకు అన్నట్టున్నాడు. నవ్వుకుంటూ అలాయి బలాయి తీసుకున్నారు. 2 తెల్ల కోట్లు వేసిర్రు. బుర్రలు జర పెద్దగానే ఉన్నా బెల్టులు బందోబస్తే పెట్టిరుగా. బ్లాక్ బెల్ట్ ఉన్నట్టుంది కదా. వీళ్ళు ప్రాక్టీస్ లేకుండా బ్లాక్ బెల్ట్ కొట్టిర్రంటే తారీఫ్ చేయాల్సిందే. గచ్చిబౌలిలో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కార్యంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకరు, స్పీకర్ గడ్డం ప్రసాద్లు స్టేజీల మీద కరాటే డ్రెస్సులు వేసుకొని జరసేపు ఫోటోలకు ఫోజులు ఇచ్చిర్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొట్టుడుతోని దమ్మొచ్చేదాకా నవ్వుకుంటురు నెటిజనాలంతా. ఏ మాటకు ఆ మాటనే గాని భలే గమ్మతున్నాయి కదా. ఎప్పుడు కద్దరు బట్టలు వేసుకునే వీళ్ళకు కరాటే బట్టలు. దేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం పేదరికం, నిరక్షరాస్యత, అధిక జనాభా అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా. కానీ ఇప్పుడు దాంట్లో అధిక జనాభా ఉండదిగా అన్నట్టు చెప్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి. ఇంటి నిండా ఎంతమంది పిల్లలుంటే దేశానికి అంత మేలట. ఏంది నమ్ముతలేరా? అయితే నుండ్రి. Today, South India is having a problem of fertility rate. Tamil Nadu 1.4 or 1.5, 1.6. Andhra is 1.5. Only UP and Bihar are saving India today. They are adding more population. Once we all discussed, population is a major problem. Now population has become a major advantage globally. That is the biggest advantage. ఇన్నరా?
దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు పిల్లలుగానే శక్తి తక్కువ ఉన్నదట. అదే బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు జనాన్ని ఎక్కువ తక్కువ గాని దేశాన్ని రక్షిస్తున్నారట. మరి అది ఎట్లనో 30 years రాజకీయాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు చెప్పాలి. మైక్ ఉన్నది కదా అని దక్షిణ భారతదేశాన్ని తక్కువ చేసినట్టు మాట్లాడితే ఏమనాలి? చంద్రబాబుని ఎట్లా అనాలి? దక్షిణ భారతదేశంలో ఉన్న ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి ఇట్లా మాట్లాడొచ్చా? పిల్లలను కనలేకనా దక్షిణ భారతదేశ జనాభా తక్కువ ఉన్నది? కానే శక్తి లేకనా మంది పల్సగా ఉన్నది? జనాభా పెరిగితే డెవలప్మెంట్ ఉండదని ఏండ్లకేండ్లు చెప్తే మనం పాటించినాం కాబట్టి చదువుకుంటే దేశం ఎదుగుతుందని చెప్తే ఉత్తర భారతదేశం కంటే ఎక్కువ అక్షరాలు నేర్చుకున్నాం కాబట్టి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం వల్లనే పేదరికం తగ్గుతుందంటే పాటించినాం కాబట్టి అందుకే ఇప్పుడు దేశంలో మన జనాభా తక్కువ ఉన్నది. అంతేగాని కనే శక్తి లేక కాదు, భవిష్యత్తు మీద ప్రణాళిక లేక కాదు. రేపు జరగబోయే డీలిమిటేషన్ జనాభా ఎక్కువ ఎక్కడుంటే అక్కడోళ్ళకి ఎంపీ సీట్లు ఎక్కువ పెరుగుతాయి. అది దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. అది మాట్లాడకుండా మనకు శక్తి తక్కువ ఉన్నది, వాళ్ళే దేశాన్ని కాపాడుతున్నారు అనే ఉద్దర మాటలు ఎందుకు? ఎక్కువ జనాభాతోనే మేలు జరిగితే మన రాష్ట్రాల కంటే వాళ్ళు ఎక్కువ ఎందుకు డెవలప్ కాలేదు? బీజేపీ పార్టీతో కలిసి నడిచినంత మాత్రాన దక్షిణ రాష్ట్రాన్ని తక్కువ చేసినట్టు మాట్లాడతావా? నీ మాటలు ఇప్పుడు కాదు, రాబోయే 20-30 ఏండ్లు మన రాష్ట్రాలకు నష్టం చేస్తుంది. దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా మన దక్షిణ రాష్ట్రాల నుంచి ఇద్దరే ప్రధానమంత్రులు అయినరంటే వాళ్ళ పెత్తనం ఎంత నడుస్తున్నదో తెలుస్తలేదా? ఇప్పుడు డీలిమిటేషన్ తోని వాళ్ళకి ఎక్కువ సీట్లు పెరిగితే ఆధిపత్యం మొత్తం వాళ్ళదే కదా. గాయంత మాత్రం ఆలోచన చేయకుంటే ఎట్లా చంద్రబాబు అని అంటున్నారు దక్షిణ రాష్ట్రాల ప్రజలు. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.